అసలు ఈక్వేషన్ ఏంటి ఇచ్చాడు? స్టార్ ఇచ్చాడు. వాడు స్టార్ ఇచ్చాడు అనుకో, నేను డాట్ రాస్తానంటే అవ్వదు. వాడు ఏమి ఇచ్చాడు అదే రాయాలా. ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏబి. ఓకే, ఏం చెప్పమన్నాడు? ఎబిలియన్ గ్రూప్. ఏం చెప్పమన్నాడు? ఎబిలియన్ గ్రూప్. ఫస్ట్ ఆ పని చూద్దాం, తర్వాత మిగిలిన క్వశ్చన్ కడదాం. ఫస్ట్ ఏం చెప్పమన్నాడు? ఎబిలియన్ గ్రూప్. ఆ పని చూద్దాం. జి అనేది గ్రూపు, బైనరీ ఆపరేషన్ స్టారు, ఏ కమ బి అనేవి రెండు తీసుకున్నాము. ఆడిచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏబి. ఇదంతా వాడు ఇచ్చింది రాశాను అంతే. నేను కొత్తగా రాయలేదు. జి అనేది ఒక గ్రూపు, స్టార్ అనేది ఒక బైనరీ ఆపరేషన్. వాడు ఏది ఇచ్చాడు అది రాశాను. కథం. ఇప్పుడు నేను ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలి. అంటే ఫస్ట్ క్లోజర్లా ఏ బి అనే రెండు ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఏ స్టార్ బి కడితే ఏడు వస్తుంది? క్వశ్చన్ ఇదే కదా ఇచ్చాడు. ఏ స్టార్ బి కడితే ఏట వస్తుంది? ఏ ప్లస్ బి మైనస్ ఏబి. అయిపోయింది క్లోజర్లా. అంతే, పెద్ద కష్టమేం కాదు. వీళ్ళిద్దరిని కలిపేసి నీ క్వశ్చన్ ఏడు ఇచ్చాడు అది రాసే. కథం. క్లోజర్లా సాటిస్ఫైడ్. నెక్స్ట్ అసోసియేటివ్ లా. మూడు ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఏ స్టార్ బి స్టార్ సి. ఇలా ప్రూవ్ చేస్తాను కదా అసోసియేటివ్ లా అవుద్ది. ఇలా ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ LHS తీసుకుందాం. ఏ స్టార్ బి స్టార్ సి. యాక్చువల్గా క్వశ్చన్లో మనకి ఏం చెప్పాడు? ఇదే నా క్వశ్చన్లో చెప్పింది చూడు. ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏబి. ఇదే కదా క్వశ్చన్లో మనకు చెప్పింది. అలా ఉంచు. ఏ స్టార్ బి ఈ వాల్యూ ప్లేస్లో ఇది రాశాను. రైట్ అయినా కదా? సిని బయట నుంచాను. సరే, ఏ ప్లస్ బి మైనస్ ఏబి స్టార్ సి. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 10 మార్క్స్లో nth రూట్స్ ఆఫ్ యూనిట్ ఇస్తాడు, లేదా ఆర్డర్ ఆఫ్ బి ఇస్తాడు. ఈ రెండు కాని పక్షంలో ఖచ్చితంగా ఇలాంటిది ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఓకేనా? ఇవన్నీ ఒకటే మోడల్, ఏం లేదు. ఒకసారి క్వశ్చన్ చూడరా. ఏం చెప్పాడు? ఏ స్టార్ బి ఈక్వల్ ఏ ప్లస్ బి మైనస్ ఏబి అన్నాడు. కొన్నిసార్లు ఏ సర్కిల్ బి ఈక్వల్ ఏబి బై 3 అనే క్వశ్చన్ మీకు ఒక 3-4 పేపర్లో కనిపిస్తుంది. ఏ సర్కిల్ బి ఈక్వల్ ఏబి బై 2 అనే క్వశ్చన్ ఒక 2 పేపర్లో కనిపిస్తుంది. మోడల్ పేపర్స్ మీరు చూస్తే. ఓకేనా? ఆ క్వశ్చన్స్ ఎలా చేయాలో మన ఛానల్ ఆల్రెడీ ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కిందట వాళ్ళకి థర్డ్ సెమ్ చెప్పాం కదా, వాళ్ళ దగ్గర ఉన్నాయి, చూసుకోండి అన్న. యూట్యూబ్లో ఉన్నాయి అవి. ఓకే, సరే. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే చూడండి ఒకసారి. ఏ స్టార్ బి అంటే ఆ వాల్యూ రాశాను, స్టార్ సి. కరెక్ట్గా నువ్వు అర్థం చేసుకుంటే సింపుల్ స్టెప్ ఇది. అర్థం కాకపోతే మాత్రం బుర్ర పీక్కోవాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని ఏ అనుకో. ఏంటి? ఈ మొత్తాన్ని ఏ అనుకో. ఇది సి. చెప్పురా. ఏ స్టార్ సి అయితే ఏటవుద్ది? ఏ ప్లస్ సి మైనస్ ఏసి. ఇంతేనా కాదా? ఏ స్టార్ సి అంటే ఏ ప్లస్ సి మైనస్ ఏసీ కదా. మరి చెప్పురా, ఇదంతా ఏ కదా, ఏ. అందుకే ఆ వాల్యూ రాశాను. ఒక అర్థమవుతుందా? వినండి, జాగ్రత్త వినండి. ఇది ఈ స్టెప్పే కరెక్ట్. ఇది ఏరా, ఇది సి. ఏ స్టార్ సి అంటే ఏ. ఏ అంటే ఒక ఏ కాదు, ఈ వాల్యూ మొత్తం ఏ ప్లస్ సి మైనస్ ఏ అంటే మొత్తం వాల్యూ సి. ఈ లైన్ అర్థమైతే 10 మార్కులు నీకు వచ్చినట్టే. ఆ ఒక్క లైన్ నీకు అర్థం అవ్వాలి. జాగ్రత్తగా విను, మరలా చెప్తాను. ఈ వాల్యూని ఏ అనుకున్నాం, ఈ వాల్యూని సి అనుకున్నాం. ఓకే, ఏ స్టార్ సి, ఏ ప్లస్ సి మైనస్ ఏ సి. అర్థమైందా? ఇది ఏరా, ఇది సి, ఇది ఏ, ఇది సి. అర్థమైందా? ఇక్కడ చాలా మంది తప్పు చేస్తే కామన్ మిస్టేక్. ఇక్కడ ఈ స్టెప్ చేయడం చాలా మందికి రాదు. ఓకేనా? ఇది ఏ, ఇది సి, ఏ ప్లస్ సి మైనస్ ఏసి. రాసుకో. మైనస్ ఏ ఇంటూ సి ఏసి, మైనస్ బి ఇంటూ సి బీసీ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ. సారీ, జాగ్రత్తగా వినండి. కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా వినండి. ఈ వాల్యూ యాజ్ టీస్, ఈ వాల్యూ యాజ్ టీస్. ఎక్కడికి రా. మైనస్ ఏసి మల్టిప్లై చేస్తున్నాను. మైనస్ బిసి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబిసి. అర్థమైందా? ఇంకా డౌట్ ఉందా? మళ్ళీ చెప్తాను నేను. ఏసి బిసి ఏబిసి మల్టిప్లికేషన్ చేశాను. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి ముందుకు రాశాను. మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ ప్లస్ ఏబిసి. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. ఇదంతా ఏంటి? LHS. ఇప్పుడు RHS కొట్టరా. ఏ స్టార్ బి స్టార్ సి
బి స్టార్ సి అంటే బి ప్లస్ సి మైనస్ బీసీ. ఓకే, ఇక్కడ అర్థమైంది కదా, బి స్టార్ సి అంటే బి ప్లస్ సి మైనస్ బీసీ. మరలా జాగ్రత్తగా విను. మరలా ఇది రెండోసారి. ఇది ఏ ఉండి చెప్తాను. ఇది ఏ, ఇది బి. ఏ స్టార్ బి అంటే ఎలా చేయాలరా? ఏ స్టార్ బి మనకి ఏ చెప్పాడు? ఏ స్టార్ బి అంటే ఇదే కదా. ఏ స్టార్ బి అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏబీ కదా. చూడు, ఏ ప్లస్లో ఏ, బి ప్లస్లో మొత్తం వాల్యూ మైనస్ ఏ ప్లస్లో ఏ, బి ప్లస్లో బి. అర్థం కదా? మరలా విను. ఇదే చాలా మోస్ట్ 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 ఇంపార్టెంట్ స్టెప్. ఈ ఒకటి అర్థమైతే దీని మీద ఎన్ని క్వశ్చన్ ఇచ్చి నువ్వు చేసేస్తావు. ఓకే, ఇది ఏరా, ఇది బీరా. మనకు తెలిసిన ఫార్ములా ప్రకారం ఏ ప్లస్ బి సరిపోయిందా లేదా? ఏ ప్లస్ బి మైనస్ ఏ బి కదా, సరిపోయింది. ఇప్పుడు అర్థమైందా? ఏ ప్లస్లో ఏ, బి ప్లస్లో మొత్తం వాల్యూ మైనస్ ఏ ప్లస్లో ఏ, బి ప్లస్లో మొత్తం వాల్యూ రాసి. ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ బీసీ మైనస్ ఏబి మల్టిప్లై చేస్తాను. మైనస్ ఏసీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబిసి. సో మరలా ఆర్లో రాస్తే సేమ్ వాల్యూ ముందు ఏదైతే వచ్చిందో ఇప్పుడు అదే వస్తుంది. therefore LHS is equal to RHS, therefore associative loss satisfied. అంతే, అది కష్టమేం కాదు. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఐడెంటిటీ లా. ఇది చాలా తేలిక. ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఈ. యాక్చువల్గా ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. ఐడెంటిటీలా ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకో. ఏ స్టార్ ఈ తీసుకున్నాను. ఏ స్టార్ ఈ అంటే ఏ ప్లస్ ఈ మైనస్ ఏ. అర్థమైంది? స్టెప్ అర్థమైంది? చెప్తాను జాగ్రత్తగా విని. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ స్టార్ బి అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏబి. మరి ఏ స్టార్ ఈ అంటే ఏంట్రా? ఏ ప్లస్ ఈ మైనస్ ఏఈ. అదే రాసింది. ఇదిగో ఈజ్ ఈక్వల్ టు ఏ. చూడండి ఇక్కడ ఏ ప్లస్ ఏ అంటే అంత ఒకటే కదా, ఒకటి మైనస్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. రెండు క్యాన్సిల్. 1 మైనస్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు 0. వీళ్ళిద్దరిలో ఈ కామన్ తీసాను అనుకో. ఫర్ సపోజ్ ఇక్కడ ఈని 1 అనుకోలే, నేను ఏ అనుకున్నాను. ఇక్కడ ఏ అనుకున్నాను. ఈ ప్లస్లో 1 రాశాను కదా, అనుకోలేదు అనుకో. ఇప్పుడు ఇంకా తేలిగ్గా ఉంటుంది. ఈ రెండిట్లో ఈ కామన్ తీసాను. ఈ కామన్ తీస్తే ఇక్కడ ఏంటి ఉంటుంది? ఒకటే. ఇక్కడ ఏ. సో ఈ ఇంటూ 1 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చేస్తుంది? గుణిస్తుంది. అటు వెళ్తే భాగిస్తుంది. 0/1 మైనస్ ఏ. 0 ఎనీథింగ్ 0. ఈ ఎంత? 0. అర్థమైందా? ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా విను. ఏ స్టార్ ఈని ఏ ప్లస్ ఈ మైనస్ ఏఈ అనుకున్నాను. ఇక్కడ వరకు ఓకే కదా? సరే. ఏ ప్లస్లో ఏ ఈ మైనస్ ఏఈ ఓకే. ఏ కట్ అయిపోయాయి. ఈ మైనస్ ఏఈ. ఈ కామన్ తీసాను. 1 మైనస్ ఏ. ఈ గుణిస్తుంది, అటు వెళ్తే భాగిస్తుంది. అంటే డైరెక్ట్గా ఈ అనేది 0కి ఈక్వల్. ఇక్కడ వరకు ఓకే కదా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఈ ఈజ్ ఈక్వల్ టు 0 వాల్యూ కట్టాం. ఆ వాల్యూని ఎల్హెచ్ఎస్ తీసుకో. ఏ స్టార్ ఏ మన వాల్యూ ఏంటి? ఏ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇదే కదా మన వాల్యూ, మనం ప్రూవ్ చేయాల్సింది. ఎల్హెచ్ఎస్ తీసుకో. ఏ స్టార్ ఈ. ఏ స్టార్ ఈ అంటే ఏ ప్లస్ ఈ మైనస్ ఏ. ఏ ప్లస్ ఈ అంటే 0 కనిపిస్తుందా? ఈ అంటే 0. ఆ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేశా. మైనస్ ఏ ఇంటూ ఏ అంటే అంత 0. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఏ స్టార్ ఏ కట్టినా ఏ వచ్చింది. అదే ఈ స్టార్ ఏ కట్టావు అంటే దాని అర్థం ఏంటి? ఈ ప్లస్ ఏ మైనస్ ఏ. ఇది 0 ఇది 0 మళ్ళీ ఏంటి మిగులుతుంది? ఏ. అంటే ఏ స్టార్ ఏ కట్టినా ఈ స్టార్ ఏ కట్టినా ఏ. దేర్ఫోర్ ఐడెంటిటీ సాటిస్ఫైడ్. అంతే, అది కష్టమేం కాదు. ఈ అనే వాల్యూని కట్టి ఎల్హెచ్ఎస్లోను ఆర్హెచ్ఎస్లోను సబ్స్టిట్యూట్ చేసాం. అంతే. నెక్స్ట్ క్వశ్చన్. సారీనా? నెక్స్ట్ లా ఇన్వర్స్ లా. ఇన్వర్స్ లాలో మనం ఏం చేస్తామంటే ఈ స్టెప్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. దీని గురించి మాట్లాడదాం. ఇంతవరకు మీకు ఎలాంటి డౌట్ లేదు కదా? ఓకేనా? కొద్ది వేగంగా ఏమైనా చెప్తున్నా? లేదు కదా? ఏమైనా స్పీడ్గా చెప్తే నాకు చెప్పండి. ఓకే, సరే జాగ్రత్తగా వినండి. ఇన్వర్స్ లా. ఏ అనేవాడు జీలో ఉన్నాడు, బి అనేవాడు జీలో ఉన్నాడు. 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇన్వర్స్ లా చెప్పు నాకు. ఇన్వర్స్ లా ఏంటి? ఇదేనా ఇన్వర్స్ లా? చూడు ఒకసారి. ఇదేనా ఇన్వర్స్ లా నువ్వు నేర్చుకున్నది? ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇదే కదా నువ్వు నేర్చుకుంది. సర్కిల్ ప్లేస్లో స్టార్లు ఉన్నారు అంతేరా. ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ.
ఫస్ట్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ అనే వాల్యూని తీసుకున్నాం. ఏ స్టార్ బి అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏబి క్వశ్చన్లో ఇచ్చాడు. సో బి నటు పంపించాను, ఏ నిటి పంపించాను. బి ప్లస్ ఏ మైనస్ ఏబి. ఈ బి మైనస్ ఏబి ఈ బి మైనస్ ఏబి అనే వాళ్ళు ఇటు వచ్చేసారు. జాగ్రత్తగా విను. చూడు, ఏ ప్లస్ బిని బి ప్లస్ ఏ కింద రాశాను. మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ అనేవాడిని అవతల ఉంచాను. బి అవతలకి వెళ్తే మైనస్ బి, మైనస్ ఏబి అవతలకి వెళ్తే ప్లస్ ఏబి. సరిపోయిందా? ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది. సార్ బి ఏ మైనస్ ఏబి కదా, అటు వెళ్తే మైనస్ బి ప్లస్ ఏబి. ఏదైనా అదే కదమ్మా, మైనస్ బి ప్లస్ ఏబి అన్నా ఏబి మైనస్ బి అన్నా ఒకటే కదా. అందుకే ఇలా రాశాను, ఏబి మైనస్ బి కింద. సరే, ఏ ఈజ్ ఈక్వల్ టు బి కామన్ తీసిరా. అప్పుడు ఇక్కడ ఏడు మిగులుతుంది ఏ, ఇక్కడ ఏడు మిగులుతుంది 1. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ మైనస్ 1. నాకు అసలు కావాల్సింది ఏంట్రా? నాకు కావాల్సింది ఏంటి? బి అనే టర్మ్ వాల్యూ ఎంత నాకు తెలియాలా. సో బి ఈజ్ ఈక్వల్ టు గుణిస్తున్న ఏ మైనస్ 1 యువతలకు వస్తే భాగిస్తుంది. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఏ మైనస్ 1. బి వాల్యూ వచ్చిందా లేదా? నన్ను గుర్తుపెట్టుకో, ఐడెంటిటీలా కట్టినప్పుడు ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్వర్స్లా కట్టినప్పుడు బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు నీ బుర్రలో ఎప్పుడు ఉండాలి. ఓకే, సరే. బి ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఏ మైనస్ 1. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఏ స్టార్ బి తీసుకున్నాం అంటే వాల్యూ ఎంత? ఏ ప్లస్ బి మైనస్ ఏబి. ఏ ప్లస్ బి మైనస్ ఏబి, ఇదే కదా క్వశ్చన్లు ఇచ్చాడు. ఏ ప్లస్ బి అంటే ఎంత? ఏ బై ఏ మైనస్ 1 కదా, ఆ వాల్యూని రాశాను చూడదా. ఏ ప్లస్ బి ప్లస్లో ఏ బై ఏ మైనస్ 1 మైనస్ ఏ బి ప్లస్లో సేమ్ ఏ బై ఏ మైనస్ 1. ఇక్కడ చూడన్నా, జాగ్రత్తగా విను. ఇక్కడ ఏ మైనస్ 1 ఉంది, ఇక్కడ ఏ మైనస్ 1 ఉంది, కానీ ఇక్కడ లేదు ఏ మైనస్ 1. ఏమీ లేకపోతే ఏంటి ఉన్నట్టు? కింద డినామినేటర్లో 1 ఉన్నట్టు. సో ఏ మైనస్ 1 తీసుకో. ఇక్కడ లేదు కాబట్టి 1తో ఏ మైనస్ 1 గుణిస్తే ఏ మైనస్ 1 ఇంటూ ఏ రాయాలి. ఎల్సిఎం కట్టం వచ్చు కదా అందరికీ. ఇలా ఉందరా, 1/2 ప్లస్ 1 కింద 2 వస్తుంది. 1 ప్లస్ ఇక్కడ ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది లేదా? ఎందుకంటే కింద ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. 1 రెళ్ళ 2, 2 రెళ్ళ రాయాలి. ఇలా రాయాలి. 1/2 ప్లస్ 1 అంటే 3/2 కదా వస్తుంది. సో అలా. ఇంకా అర్థం కాకపోతే ఇంకా సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి ఒకసారి. ఈ స్టెప్ మీకు అర్థం అవ్వాలన్నా. ఇక్కడ ఈ ఎల్సిఎం ఎలా చేశానో మీకు తెలియాలి. వన్ బై 3 ప్లస్ 2 తీసుకున్నాను రా. కింద ఏమి లేదు కాబట్టి ఎల్సిఎం 3. ఓకే, దీని కింద ఏమి లేకపోతే 1 కదా. 3 ఉంది కాబట్టి డైరెక్ట్ పై వాల్యూ రాస్తావు. మరి 1 ఉంది, అందుకే ఏం చేయాలంటే ఈ న్యూమరేటర్ని ఈ డినామినేటర్ని గుణించాలి. 2 × 3 6 ఈజ్ ఈక్వల్ టు 7/3. ఎల్సిఎంలు అందరికీ అర్థం వచ్చు కదా. సో ఎవరైనా డల్ స్టూడెంట్స్ ఉంటారని నేను చెప్తున్నాను, లేకపోతే డైరెక్ట్ రాసేవచ్చు. ఏ ఇంటూ ఏ మైనస్ 1 ప్లస్ ఏ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ మైనస్ 1 మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ ఏ స్క్వేర్. క్యాన్సిల్ 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 క్యాన్సిల్. 0 బై ఎనీథింగ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అవి 0కి ఈక్వల్. 0 దేనికి ఈక్వల్? ఈకి. సో ఏ స్టార్ బి కడితే ఈ వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా సిమిలర్లీ బి స్టార్ ఏ కట్టిన ఈ వస్తుంది. కట్టక్కర్లేదు, అవసరం లేదు, 1 కట్టని చాలు. ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ వచ్చింది కదా. సిమిలర్లీ బి స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. దేర్ ఫోర్ ఇన్వర్స్ లా సాటిస్ఫైడ్. ఇంకేటుంది లాస్ట్లా? ఐడెంటిటీ లా, కాముటేటివ్ లా. దాన్నే ఎబిలియన్ లా అని కూడా పిలుస్తారు. దాన్ని ఏమని పిలుస్తారు? ఎబిలియన్ లా. లెట్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు జీ. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. జీ అనే దానిలో ఏ కామా బి ఉన్నాయి. మనకు తెలిసిన ప్రకారం ఎబిలియన్ లా అంటే ఏంటి? 1 × 2 ఈజ్ ఈక్వల్ 2 × 1. అదే రాసాడు. ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ. సరిపోయిందా? ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఏ స్టార్ బి తీసుకో. ఏ స్టార్ బి అంటే మనకు తెలిసిన దాని ప్రకారం ఏ ప్లస్ బి మైనస్ ఏబి. సరే, ఏ ప్లస్ బిని బి ప్లస్ ఏ కింద రాశాను, ఏబిని బిఏ కింద రాశాను. రాసుకోవచ్చు కదా. 1 × 2ని 2 × 1 కింద రాశాను. రాతే తప్ప రైటే కదా. అదే చేశాను. ఏ ప్లస్ బిని బి ప్లస్ ఏ, ఏబిని బిఏ. ఇలా వస్తే ఇది బి స్టార్ ఏకి ఈక్వల్ అయిపోద్ది. సో దేర్ ఫోర్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ. ఇది ప్రూవ్ చేయడం పెద్ద కష్టమేం కాదు నాన్న. తీసుకున్న వాల్యూని రివర్స్ తిప్పేసి రాసిస్తే అయిపోయింది. దేర్ ఫోర్
ఏబిలియన్ లా ఆల్సో సాటిస్ఫైడ్. సో 5 లాస్ అయిపోయాయి కాబట్టి వాడిచ్చిన ఈక్వేషన్ ఏంటవుతుందిరా? వాడిచ్చిన ఈక్వేషన్ ఏమవుతుంది? ఏబిలియన్ గ్రూప్. వాడిచ్చిన ఈక్వేషన్ ఏమవుతుంది? ఏబిలియన్ గ్రూప్. ఇక్కడ వరకు క్వశ్చన్ సగమే చేసాం మనం. ఏం చేసాం? సగమే చేసాం. చూడు, ఏబిలియన్ గ్రూప్. ఇక్కడ వరకు మనం కట్టాం వాల్యూ. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఈ ఈక్వేషన్కి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా. ఈ ఈక్వేషన్కి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ ప్లస్లో 3/2 ఉందని మనం ప్రూవ్ చేయాలా. ఏం చేయాలి? ఈ పార్ట్స్ని ఇప్పుడు వర్క్ చేసాం. ఇప్పుడు చేయాల్సింది ఈ వాల్యూ తీసుకుని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2 అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సరే, జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్ రా, ప్రూవ్ చేసేద్దాం. అదేం పెద్ద కష్టం ఏంటి? ఓకే, గివెన్ ఆడిచ్చింది రాసుకున్నాం. చెప్పురా. ఫస్ట్ వీళ్ళిద్దరిని తీసుకో. 4 స్టార్ 5ని ఏ స్టార్ బి. ఏ ప్లస్ బి మైనస్ ఏబి. 4 + 5 - 4.5 అంటే 4 × 5. ఏ స్టార్ బి ఏ ప్లస్ బి మైనస్ ఏబి. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్. చెప్పురా. 4 5 కలిపి 9 - 20. 9 - 20 అంటే -11. స్టార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. -11 స్టార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. చెప్పురా. ఇది ఏ, ఇది బి అనుకున్నాను. ఏ స్టార్ బి. ఏ ప్లస్ బి మైనస్ ఏబి. ఓకే, ఏ ప్లస్ బి మైనస్ ఏబి. ఆ ఫార్ములాలో పెట్టాను అంతే. ఈజ్ ఈక్వల్ టు 7. -11 ప్లస్ ఎక్స్ -1 ప్లస్ 11x ఈజ్ ఈక్వల్ టు 7. 11x ప్లస్ ఎక్స్ అంటే 12x. -11 అటు వెళ్తే +11. 7 + 11 అంటే 18. సో 12x ఈజ్ ఈక్వల్ టు 18. x ఈజ్ ఈక్వల్ టు, లేదు ఎక్కడే తగ్గడం వస్తాం, 4 3 లేదా 6 6 3. సో 2x ఈజ్ ఈక్వల్ టు 3. x ఈజ్ ఈక్వల్ టు గుణిస్తున్న 2 అటు తగిలిసాం, బైలోకి వెళ్ళిపోయింది. ఇదే కదా ప్రూవ్ చేయమండి. అంటే పెద్ద కష్టమేం కాదు. జాగ్రత్తగా 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది.